అర్జునుడు అభిమన్యుని తలుచుకొని బాధపడుతున్న సమయంలో ధర్మరాజు అర్జున్ భుజం మీద చేయి వేసి అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలోకి ఎందుకు ప్రవేశించాడు, అభిమన్యుని వెనకాలే వెళ్లకుండా ఎలా అందరిని అడ్డగించాడో వివరించాడు. సైంధవుడు అభిమన్యుని మరణానికి కారణమని తెలుసుకొని అర్జునుడికి అతని మీద పట్టారని కోపం వచ్చింది. ఓరి సైంధవ, నీ వల్లే నా కొడుకు నిస్సహాయంగా ఒంటరిగా పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు, అధర్మంగా అతి క్రూరంగా చంపబడ్డాడు. దీనికి నీవే కారణం కనుక రేపు సూర్యాస్తమయ సమయానికి నీ తలను ఖండిస్తానని శపథం చేస్తున్నాను. అలా చేయలేకపోతే రేపు సూర్యాస్తమయ సమయం తర్వాత నేను నా గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని అందరి ముందు శపథం చేశాడు. ఈ సైంధవుడికి మరో పేరు ఉంది, అదే జయద్రుడు. ధర్మరాజు ఆ మాటలకు భయపడ్డాడు. అర్జునుడు ఆవేశంలో అలా ప్రతిజ్ఞ చేసి ఉండకూడదని కృష్ణుడు భావించాడు. అర్జునుడి శపథం గురించి విన్న దుర్యోధనికి ఆనందం కలిగింది. కానీ సైంధవుడు అని పిలువబడే తన భర్త జయద్రథునికి అర్జునుని వల్ల ప్రాణభయం ఉందని తెలుసుకొని దుశ్శాల రోధిస్తూ దుర్యోధను దగ్గరికి వచ్చింది. అన్న, మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతామన్నది. దుర్యోధనుడు ఆమెతో, దుశ్శాల, ఇది మనకు లభించిన అనూహ్యమైన అవకాశం. రేపు మనం యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. మన సైన్యం అంతా కలిసి నీ భర్తను కాపాడుకుంటే చాలు. అర్జునుడు తాను చేసిన శపథం ప్రకారం రేపు సాయంత్రం ఆత్మహత్య చేసుకుంటాడు.